బనకచెర్ల ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకోవాలని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు తనకు ఏపీ తెలంగాణ రెండు కళ్ల వంటివని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. అది ఒకసారి అయితే దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర, చాలా డబ్బులు అవుతుంది, 80,000 కోట్లు కావాలి. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్న చిన్నగా ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా. ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, విమానాలు తయారు చేసేటివి ఉన్నాయి, డిఫెన్స్ విమానాలు కావాలి, సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి. అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ మాట అడిగాను. ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండేవాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ నేను ఏదో షిఫ్ట్ చేయాలని కోరానని. నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను, నా చరిత్రలో అది లేదు. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు తేవాలను, చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదు.